గాంధీ తాత చెట్టు తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. రివ్యూ అంటే సమీక్షకుడిగా నా అభిప్రాయం చెప్పే ముందు ఇందులో మొదటిసారి ఒక క్యారెక్టర్ మీద ఇష్టపడ్డాను. ఆ క్యారెక్టర్ ఏంటంటే పాపగా యాక్ట్ చేసినటువంటి ఈ సుకుమార్ కూతురు. ఆమె పేరు వచ్చేసి సుకృతి వేణి బండ్రెడ్డి. ఆమె తండ్రి పాత్ర చేయాలని చెప్పి నాకు అనిపించింది ఈ సినిమాలో. ఎందుకంటే కొత్త నటుని పెట్టారు. ఆ జాగాలో గనక నేను ఉండుంటే ఇంకా బాగుండేదేమో అని నాకు అనిపించింది, నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అది పక్కన పెడితే భానుప్రకాష్, తర్వాత సుకృతి వేణి బండ్రెడ్డి, ఆనంద చక్రపాణిలో ఇంత గొప్ప నటుడు ఉన్నాడా అనిపించే విధంగా అతని యాక్టింగ్ ఉంది. నేహల్ ఆనంద్ కొలికొన్న, తర్వాత రాగ్ మయూర్, ఇందులో అతను అధికారిగా ప్రభుత్వం జాగాలు కొనేటువంటి అధికారిగా యాక్ట్ చేశాడు. ఇందుకు పద్మావతి మల్లాది ఆమె డైరెక్టర్, ఈ సినిమాకి రైటర్ కమ్ డైరెక్టరు. తర్వాత నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచలిలు నిర్మాతలు. పుష్ప 2 లాంటి ఒక ఫాల్తు సినిమా తర్వాత, అంటే పోలీసులకు ఉచ్చతాగిచ్చేటువంటి ఐడియా వచ్చినటువంటి సినిమా అది. అంటే అట్లాంటిది. ఎందుకంటే ఎంతో గౌరవించాల్సినటువంటి పోలీసులను ఇందాక చెప్పినట్టుగా అనడానికి కూడా, ఉచ్చరించడానికి కూడా వీలు కాని విధంగా కెనాల్లో పడితే ఆయనకి ఫహద్ ఫాజిల్కి ఉచ్చదాగుపిచ్చే సన్నివేశం పెట్టినటువంటి సినిమా అది. అందుకే ఫాల్తు సినిమా అని మెన్షన్ చేశాను. అటువంటి సినిమా తీసిన నిర్మాతలు ఒక మంచి సినిమాని ఈ సినిమా రూపంలో తీశారు. శేష సింధురావు ఒక నిర్మాత అయినటువంటి ఈ సినిమాకి తర్వాత మ్యూజిక్ చేయగా, తర్వాత విశ్వ దేవభత్తుల సినిమాటోగ్రఫీ, తర్వాత సృజిత చెరోపల్లి సినిమాటోగ్రఫీ, తర్వాత హరిశంకర్ టిఎన్ ఎడిటింగు ఈ సినిమాకు ఉపకరించాయి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రొడక్షన్ వాల్యూస్ మీకు చాలా అద్భుతంగా ప్రొడక్షన్ వాల్యూస్. చిన్న సినిమాలు సాధారణంగా సాంకేతిక నైపుణ్యాలు లేక చతికిలబడుతుంటాయి. కానీ ఈ సినిమాలో ఇందాకే చెప్పినట్టుగా ఇద్దరు కెమెరామ్యాన్లు చాలా అద్భుతమైన పనితనాన్ని చూపించారు. సృజిత కానీ తర్వాత విశ్వ కానీ తమ యొక్క పనితనాన్ని చూపించారు. చెట్టుగా ఎంచుకున్న లొకేషన్ బాగుంది, గాంధీ తాత చెట్టు. ఆ తర్వాత స్పెషల్ ఎఫెక్ట్స్లో మనకి ఆడియో 5.1 థియేటర్లో కూర్చున్నప్పుడు అక్కడ ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గుడి దగ్గర ఉన్నప్పుడు ధ్వని ఈ పక్క నుంచి వినబడింది. చిన్న సినిమాలకు అంత తేలిగ్గా కనబడదు, పెద్ద సినిమాలకు కనబడుతుంది అది, ఆ డిఫరెన్స్. సో 5.1 చాలా బాగుంది. నేను ఎట్లా కేర్ తీసుకుంటానో నా పోస్ట్ ప్రొడక్షన్లో అంత కేర్ కనుక ఎక్కువ కేర్ కనబడింది ఈ సినిమాలో. సో పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఈ సినిమాకి. ఇక కథగా చెప్పుకుంటే, ఒక ఊరిలో పొలాలు కొనడానికి ఒక ఆసామి వస్తాడు, రాగమయూరు. అంతకుముందు సెంటిమెంట్ ఏం చూపా, తనికెళ్ళబరిని వ్యాఖ్యానంతో సినిమా స్టార్ట్ చేసి తనికెళ్ళబరిని వ్యాఖ్యానంతో ఎండ్ చేశారు. చెట్టు మాట్లాడినట్టుగా. ఆ చెట్టే ఈ గాంధీ తాత చెట్టు ఎందుకు అయిందంటే, అప్పుడు స్వాతంత్ర ఉద్యమం టైంలో వాళ్ళ తండ్రి ఈయన కలిసి నాటినప్పుడు గాంధీ తాత పేరు మీద అప్పుడు గుర్తుపెట్టుకొని చేశారు కాబట్టి గాంధీ తాత చెట్టుగా అయింది. చక్రపాణి కూర్చుంటాడు, కొడుకు అతనికి తాగుబోతూ అదంతా ఉంటాడు. తండ్రి అంటే భయపడతాడు, ఒక సీన్లో చూపిస్తారు. ఆ తర్వాత ఊరందరికీ అక్కడ ఒక ఫ్యాక్టరీ వస్తుంది, దానికి 150 ఎకరాల పొలాలు కావాలా, మీరు ఇవ్వండి అంటే పక్క ఊరిలో వీళ్ళ చెల్లెలు ఉంటుంది. ఆడికి వెళ్తే ఆ డబ్బులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంత దుస్థితికి చేరుకున్నారు, ఆ డబ్బులు అయిపోయిన తర్వాత పేదరికం అనుభవించారు. తల్లి లాంటి పల్లెను పొలాలను తీసేసిన తర్వాత మా జీతాలు ఇట్లా అయినాయి అంటే అట్లా చేయొద్దు అని చెప్పి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఎట్లా వెనకకు తీసుకోవాలనే దాని మీద వీళ్ళు చేస్తుంటే, చిన్న పాప గాంధీ భావజాలంతో ఉంటే పిల్లలు ఎవరో కాపీ కొడుతుంటే కాపీ పట్టిస్తుంది, వాళ్ళని దెబ్బలు తింటే వాళ్ళతోటి మళ్ళీ ఈమె తప్పుల తర్వాత దెబ్బలు తింటుంది. అటువంటి క్యారెక్టర్లో సుకృతి వేణి అద్భుతంగా యాక్ట్ చేసింది. సుకుమార్ డాటర్ అనిపించుకుంది. అయితే ఇక్కడ కూడా ఆమె క్యారెక్టర్ కోసం గుండు కూడా కొట్టించుకుంది. కానీ ఒక దగ్గర కంటిన్యూటీలు ఏం దెబ్బతిన్నాయి అంటే, ఆ అమ్మాయి తర్వాత కబడ్డీ ఆడేటప్పుడు ఆమె ఎప్పుడైతే పెద్ద మనిషి అవుతుంది అని తెలుస్తుందో, ఆ షాట్కు ముందు అమ్మాయి చిన్న పిల్లలాగా ఉంది, ముందు ఓపెనింగ్ షాట్లో చూసినప్పుడు పెద్ద పిల్లలాగా ఉంది. అంటే అది ఏజ్ గ్యాప్, ఎదిగే పిల్లలతో ఇదే ప్రాబ్లం. లవకుశలు కూడా మనము మధ్యలో ఒక రకంగా, తర్వాత ఒక రకంగా, పాటలో పొడవుగా కనబడతారు లవకుశలు మనకి. పెరిగిపోతుంటారు గబగబా పిల్లలు కొన్నేళ్ళు తీసినప్పుడు. సో ఇందులో మీరు బాగా గమనిస్తే సుకృతి వేణి ఆకృతి స్టార్టింగ్లో పెద్ద పిల్లలాగా ఉంటుంది, మళ్ళీ ఆ తర్వాత మధ్యలో చిన్న పిల్లలాగా ఉంటుంది. ముఖం అంతా ఇట్లా బోసిపోయినట్టు ఉంటుంది, చిన్న ముఖం. పెద్ద మనిషి అయిన తర్వాత మగవాళ్ళతో తిరగద్దని తల్లి చెప్పినప్పుడు తల్లి పాత్ర చేసినా కూడా చాలా అద్భుతంగా ఉంది. మనిషి చాలా చక్కగా సరిపోయింది.
అంటే వెళ్తాను నా ఫ్రెండ్సే కదా వీళ్ళంటే, "ఏమేమి నీ పెద్ద మనిషి అయినావంట కదా నాకు ఫంక్షన్ పిలవలేదని" ఫ్రెండ్ అన్నప్పుడు ఈ అమ్మాయి ఫ్రెండ్స్ సుతారంగా తిట్టి పంపించడము, ఏమో అంటే అన్నాడు లీడర్ వాడు అని చెప్పి లైట్గా తీసుకోవడము. ఆ తర్వాత ఊర్లో చక్కెర ఫ్యాక్టరీ వాళ్ళు ఏదైతే చక్కెర వీళ్ళు ఏదైతే షుగర్ కేన్ పండిస్తారు వీళ్ళు అంటే ఆ, ఈ మన చెరుకు పండిస్తారు. ఆ చెరుకు కొనేటువంటి కర్మాగారాన్ని బంద్ చేసి ఇంకా చెరుకు అమ్మే దిక్కు లేదు కాబట్టి మీరు అందరూ అప్పుల పాలవుతారు కాబట్టి మీరు అమ్ముకోండి మీ జాగాల్ని అన్ని ఒక్కొక్కరికి అడ్వాన్స్ ఇచ్చి బలవంతంగా వీళ్ళకి అడ్వాన్స్ కూడా ఇస్తాడు రాజమయూరు. సో ఆ టైంలో హీరోకి కూడా అంటే ఇప్పుడు ఎవరైతే ఈ అమ్మాయి ఫాదర్ ఉండో ఆ ఫాదర్ కూడా ఇస్తే ఈ అమ్మాయి ఏమో చక్కెరను ఎట్లా తయారు చేయాలనేది ఆలోచిస్తూ ఆ ముందు బెల్లం తయారు చేస్తుంది. అనుకోకుండా షాప్లో బెల్లం అమ్ముడుపోతే ఈమె బెల్లంకు డిమాండ్ వస్తుంది. సో ఆడపిల్లకి గాంధీ అని పేరు పెట్టడమే అసలు నావెల్టీ. రైటర్ కమ్ డైరెక్టర్ అయినటువంటి పద్మావతిని మనం అభినందించాల్సి ఎందుకంటే ముందు ఆ అమ్మాయికి గాంధీ ఎందుకు పెట్టకూడదు అని తండ్రి అంటాడు చక్రపాణి. చక్రపాణిలో చాలా అద్భుతమైనట్టుగా అనిపించాడు. తర్వాత కెమెరా కూడా సాఫ్ట్గా ఎటువంటిది లేదు, సహజంగా తింటుంటే అన్నం తింటుంటే కొడుకొచ్చి వాదము అమ్ముదామనము మన అప్పులు తీరుతాయి అనడము. ఆ తర్వాత ఇతను ఇంటర్వ్యూలు బ్యాక్లో చనిపోయడము. చనిపోయిన తర్వాత ఊర్లో పరిస్థితులు ఏమైనాయి. అయితే ఉప్పు సత్యాగ్రహం ఆయన చేస్తే చక్కెర సత్యాగ్రహం మనం ఎందుకు చేయొద్దు అని చెప్పేసి వీళ్ళు చక్కెర ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఈమె బెల్లం అమ్మి పైసలు ఇస్తూ ఉంటుంది. చెరుకులు అలా మిగిలిపోయి ఉంటాయి అందరికీ. చెరుకు గడల మిషన్ తీసుకొచ్చి ఏదో ఒక ప్రయోగం చేయాలని చెప్పి ప్రయోగం చేసి ముందు ఫెయిల్ అయ్యి తర్వాత సక్సెస్ అయ్యి లాస్ట్కు సత్యాగ్రహం లాగా చేసిన తర్వాత చెట్టును కొట్టేస్తుంటే అది కొనుక్కున్నవాడు చెట్టును కొట్టేస్తుంటే ఆ చెట్టు నుంచి రక్తం ద్రవించడం, దాంట్లో లాజిక్ లేదు. రక్తం వీళ్ళేమన్నా ఇంజెక్ట్ చేసిందని పెట్టి ఉంటే బాగుండేది, లేకుంటే ఏదో అద్భుతం జరిగిందని చెప్పిండు. ఆఖరి పూజారి చూసి పసుపు పూసేసి ఇక్కడ పసుపు పూస్తే మొత్తం అయింది, ఊరంతా కూడా సెంటిమెంట్గా ఫీల్ అయ్యి ఆ చెట్టును కొట్టడం ఆపేయడం ఇదంతా బాగుండి ఆ క్లైమాక్స్లో అతన్ని వేడుకొని అతని ఊరందరూ తరుముతుంటే అతను రక్షించి రాజమయూరిని అంటే అప్పుడు అతను కూడా మారిపోయాడు అని చెప్పి ఒక 3 మంచి అద్భుతమైన పాటల్ని పెట్టి తనికెళ్ళ గారిని వాయిస్ని పెట్టి తనికెళ్ళ గారిని వాయిస్ని పెట్టి చక్రపాణి పర్ఫార్మెన్స్ని పెట్టి తర్వాత ఈ సుకృతి వేణి బండ్రెడ్డి పర్ఫార్మెన్స్ తోటి సినిమా ఒక అద్భుతమైన సినిమాగా ఆమె డైరెక్టరు చాలా అద్భుతంగా డైరెక్ట్ చేసింది పద్మావతి మల్లాది. ఆమెకి హ్యాట్స్ ఆఫ్. చాలామంది నటులను మంచి నటనలో నిష్ణాతులను తీసుకుంది. కొత్త వాళ్ళని తీసుకున్నా కూడా వాళ్ళలో మంచి నటనను పిండింది. ముఖ్యంగా నటిగా ఈమె ఈ బాలనటి పక్కన చేసిన పిల్లలు కూడా చాలా అద్భుతంగా చేశారు. లాస్ట్కి రోడ్డుకు అడ్డంగా ఒక దివాన్లో మనము కోట లాంటి ఊరు దోక కారు వస్తుంటే పిల్లలందరూ సైడ్గా నిలబడ్డం, తల్లిదండ్రులు వచ్చి లేపినా లేవకపోవడం, ఈ అమ్మాయి అట్లా గట్టి కూర్చోవడం, పెళ్లి సంబంధం తనకు వస్తే ఆ పెళ్లి సంబంధం చెడగొట్టుకోవడానికి అన్నయ్య నాకు బాబాయ్ నాకు కటింగ్ చేయని చెప్పి కటింగ్ చేయించుకోవడము, కటింగ్ చేసి గుండు చేయించుకొని రావడం, గుండుతోటి ఉన్న పిల్లాన్నే చూస్తావు, గుండుతోటి ఓకే అయిన పిల్లాన్నే చూస్తానన్నప్పుడు తర్వాత ఈమె యొక్క పనితనం చూసి అతని తండ్రి పరివర్తన చెంది ఇందాక చెప్పాను ఆ క్యారెక్టర్ నాకు ఇష్టపడ్డా, నా క్యారెక్టర్ నేను చేయాలనుకున్నా పాప తండ్రిగా. ఆ చేసిన అబ్బాయి కూడా బాగా చేశాడు. అయితే పరివర్తన చెంది కాళ్ళ దగ్గర కూర్చొని ఏడవడము, ఆ తెలంగాణ మాండలికంలో ధ్యాసలో మనకు ఆ ఊరి వైభవం అంతా కూడా చక్కగా కనువిందులాగా చూపించి బెల్లాన్ని ఏ రకంగా తయారు చేసింది, మార్కెటింగ్ ఏ రకంగా చేసింది అనేది ఒక అద్భుతమైన రీతిలో చెప్పినటువంటి సినిమా గాంధీ తాత చెట్టు. పేరుకు తగ్గట్టే ఒక గాంధీ తాత చెట్టు అని గాంధీ మీద ఇచ్చేసి లాస్ట్కి ఆమె గుండు కొట్టించిన తర్వాత కళ్ళద్దాలు పెట్టుకొని రౌండ్ కళ్ళద్దాలు అయితే సార్ ఇప్పిస్తాడు. ఆ సార్గా చేసిన అతను నా స్టూడెంట్ తెలుగు విశ్వవిద్యాలయంలో ఆయన ఫస్ట్ బ్యాచ్ డైరెక్షన్ బ్యాచ్లో నా స్టూడెంట్, నాకు గురు సత్కారం కూడా డాక్టర్ ప్రవీణ్ తదితరులతో చేసిన వ్యక్తి ఆయన. సో ఆయనకు మంచి వేషం పడింది, చాలా బాగా చేశాడు. అతను మంచి ఏజ్ కనబడ్డాడు, బాగా చేశాడు. అయితే డబ్బులు లేవు నా దగ్గర 7 రూపాయలు ఉన్నాయని అంటే అమాయకంగా అన్న అమ్మాయికి తీసుకెళ్ళి కళ్ళద్దాలు ఇప్పిస్తాడు. ఆ కళ్ళద్దాలు అవన్నీ పెట్టుకొని మీదికి ఒక షాల్ లాగా వేసుకొని సేమ్ గాంధీలాగా తయారవుతుంది ఈ పాప. సో తర్వాత ఫ్రెండ్స్ అంటారు మీకు గాంధీ మంచివాడు కాదంట కదా, ఇద్దరు అమ్మాయిలని ఇటు అటు పండుకోబెట్టుకునేవాడు కదంట. వయసులో పెద్దవాడయ్యాడు కాబట్టి ఆయన లేపడానికి ఇద్దరు అమ్మాయిలు పక్కన ఉండేవాళ్ళు, అందుకోసం వాళ్ళందరూ చూసి వేరే వాళ్ళు పొరబడ్డారని చెప్పడం అంటే గాంధీ తాత మీద ఉన్నటువంటి అపప్రదను కూడా చాలా చక్కగా నర్మగర్భంగా ఈ సినిమాలో చెప్పి దానికి కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది లేడీ డైరెక్టర్ పద్మావతి మల్లాది. అంటే ఆ సాహసం అట్లా టచ్ చేయరు, అట్లా ఇట్లాంటి సినిమా తీసినప్పుడు గాంధీ మీద నెగిటివ్ ఏంటి, అసలు ఆడవాళ్ళతో పడుకునేటువంటి సబ్జెక్ట్ ఏంటి ఎందుకు చెప్తారు అనేది అనుకుంటాం మనం. ఎక్కడ అసభ్యత లేకుండా చాలా నీట్గా 3 పాటలతోటి చక్కటి సినిమాగా తీసినటువంటి సంగీతం కూడా సంగీత దర్శకుడి పేరే వెరైటీగా ఉంది మనకు సో ఆ కూడా కొనాకు వస్తుంది బురారో ఏంటో పేరు ఆయన తెలియదు మనకు, అని పెట్టుకున్నాడు అంతే. చక్కగా ఉంది, బాగుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ ఫర్ దిస్ ఫిలిం. చాలా చక్కటి ఫోటోగ్రఫీ, చక్కటి రికార్డింగ్, ఇందాకే చెప్పినట్టుగా ఎఫెక్ట్స్ బాగున్నాయి, 5.1 మిక్సింగ్ బాగుంది, ముఖ్యంగా సౌండ్ క్వాలిటీ బాగుంది. సో గాంధీ తాత చెట్టు బొమ్మ క్వాలిటీ బాగుంది. నేను ఐనాక్స్లో చూశాను, ఎక్కడ మన సత్వామాల్లో చూస్తే 8 మంది ఉన్నారు నాతో సహా. ఏ రోజు చూశాను, నిన్న చూశాను. నిన్నంటే మంగళవారం, సోమవారం రోజు చూస్తే సోమవారం రోజు అక్కడ
తేదీ వచ్చి 27 తారీఖు జనవరి 27, 2025 సోమవారం రోజు 7:40 ఆటకు నేను చూస్తే అప్పుడు ఉన్నటువంటి సంఖ్య 8 మంది. 1200 కూడా కలెక్షన్ కాలేదు, ₹150 లెక్కన. సో ఇది ఇంత మంచి సినిమాని అంటే పికప్ చేసుకోవాలి, అంత పెద్ద నిర్మాతలు తీసినా కూడా పుష్ప 2 లాంటి అది ఇంక ఏం సినిమాలో మళ్ళీ చెప్పించాను అటువంటి సినిమాకు అది ఎన్నో కోట్లు వచ్చినాయి. అందుకు ఫేక్ సెలక్షన్స్ చెప్పారు కాబట్టి అది వేరే పక్కన పెడితే ఎన్నో వచ్చినాయని, కోట్లు వచ్చినాయని చెప్పారు. ఎంతో కొన్ని కోట్లు అయితే వచ్చినాయని నిజమే. కాబట్టి ఈ సినిమాకి అట్లా రాకపోవడం కొంచెం బాధాకరం. ఒక మంచి సినిమా 'గాంధీ తాత చెట్టు'. సో ఈ సినిమా ముఖ్యంగా ఈ సినిమాకి అన్నిటికంటే పెద్ద వేసాడు సుకుమార్ కూతురు సుకృతి వేణి, అద్భుతంగా యాక్ట్ చేసింది. నిర్మాణ విలువలు కూడా బాగున్నటువంటి ఈ సినిమాకి ఒక పద్మావతి మల్లాదికి మంచి ఫ్యూచర్ వచ్చేటువంటి ఆ సినిమా అవుతుంది. మంచి ప్రతిభావంతురాలైన దర్శకురాలను ప్రూవ్ చేసుకుంది. ఎక్కడ ఒక బోర్ సన్నివేశం కనిపించదు. సహజంగా పల్లెటూళ్ళలో మన పక్కింట్లో జరిగినట్టుగా కథ అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ చెట్టును చూస్తే ఆ చెట్టుకు రాత్రి లాస్ట్కు కొడుతుంటే రక్తం వస్తుంటే కొట్టనే అని భయపడుతూ వాళ్ళని చెప్పడం తీరు, ఆ ఊరందరూ నా దండాలు పెట్టడము, అదంతా లాస్ట్ సీన్లో మళ్ళీ కొడడానికి డబ్బులు ఇచ్చిన వాడు ఎవరైతే కొనుక్కోవడానికి వచ్చాడో ఆ రాగమయ్య అందరు కొడుతుంటే ఈ పిల్ల ఆపి కాళ్ళ మీద మోకారిల్లి మమ్మల్ని ఇది చేయండి అంటే ఏదైతే అహింసతోటి సాధించేటువంటి ఇది గాంధీ తత్వాన్ని ఆమె చేయడము, బెల్లంతో సొంతంగా పైకి వచ్చినప్పుడు తండ్రి ఆమె కాళ్ళ దగ్గర కూర్చొని నన్ను క్షమించే తల్లి అని చెప్పేసి ఏడవడము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తాయి. అట్లాగే తాత మనవరాలి అనుబంధాన్ని చూపించడం, చెట్టు కింద తాత కూర్చున్నప్పుడు తాత దగ్గరికి వెళ్ళడం, ఈ ఊరు తల్లి లాంటిదిరా, ఇది మనము అమ్మకూడదు పొలాలు అని చెప్పేసి అన్నప్పుడు అన్నం తింటుంటే చేతులు కడుక్కొని వెళ్ళిపోవడము, కోడలు బతిలాడము, తర్వాత పెద్ద మనిషి అయినప్పుడు ఫంక్షన్ చేస్తా అంటే ఊర్లో ఎవరికి చెప్పొద్దు నా ఫంక్షన్ అని విభిన్నంగా ఆలోచించేటువంటి ఆ పిల్ల మనస్తత్వము, ఇదంతా గాంధీ అమ్మాయి పేరు. సో గాంధీ ఫ్రెండ్స్ అందరూ కూడా చాలా సహజంగా యాక్ట్ చేశారు. ఓవరాల్గా ఒక మంచి సినిమాని చూసిన ఫీల్ కలగజేసింది నాకు గాంధీ తాత చెట్టు. ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.